నేను పొద్దున్నుంచి కష్టపడుతూ సాయంత్రం దాకా నీ సన్నిధిలోనే ఉండి నీ యొద్దనున్న ప్రతిఫలంని నేను అందుకోవడానికి అధికారం అర్హత కలిగి ఉన్నానా, లేక నేను ఏదో నాకు ఇష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చేసి ఆ కొద్దిపాటి సమయంలో దేవా నన్ను నిలబెట్టుకొని అడిగితే నేను ఆ స్థితిలో ఉన్నానా, నాకు చూపించంటే ఈరోజు నీకు చూపించడా దేవుడు అంటున్నాడు, ఆ కొద్దిపాటి సమయమైనా యజమాని దగ్గర గడిపిన వాళ్ళని పూర్తి జీతం ఇచ్చాడు అంటే ఆ కొద్దిపాటి సమయంలోనైనా సంపూర్ణమైన విశ్వాసమును వాళ్ళ యజమానికి కనబరిచినారు కాబట్టి ప్రతిఫలం వాళ్ళు అందుకున్నారు. మరి నువ్వు పొద్దు నుంచి చేసినా నీకు అదే జీతం వచ్చింది అని అంటే ఏ విధమైన ఎదుగు బొదుగు లేని విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నావేమో సహోదరుడా సహోదరి. నీకు కార్యం చేస్తేనే ఆ సర్వోన్నతుడు దేవుడు అవుతాడు, లేకుంటే ఆయన ఏం చేయకున్నా ఆలస్యమైన మన సొంత ప్రయత్నాల్లో మనం ఉండిపోయి దేవుని మీద సనుగుడు గొనుగుళ్లతో మనం నిలబడిపోతున్నాం. సనగడానికి గొనగడానికి మనం ఇజ్రాయేల్ ప్రజలం కాదండి, యేసయ్య బిడ్డలమండి. మనం తన రక్తమును మన కొరకు పంచాడు, తన ప్రాణమును మన కొరకు పెట్టాడు, ఆయనతో పాటు పాలి భాగస్తులుగా మనల్ని చేసుకున్నాడు. ఆ పరలోక తండ్రికి మనల్ని కూడా ఆయనను నమ్మిన మనకు కూడా వారసత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.